హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి నాకు ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సెకండ్ బర్త్డే రోజు. ఎందుకంటే అప్పుడు ఫొటోస్ అనేటివి రాలేదు ఆల్బమ్లో. సో అన్నీ ఒకేసారి పెడదామని చేసుకున్నాను. వచ్చింది. సో ఎందుకులే మధ్యలో పెట్టాలని సెకండ్ బర్త్డే అప్పుడు పెడదామనేసి పెట్టలేదు. ఇక్కడ యశ్విక ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. మేము టెంపుల్కి వెళ్ళి ఉంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి సింపుల్గా ఇట్లా ఇంట్లోనే డెకరేషన్ అనేది మేమే చేసుకున్నాము. ఈ కిట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను మిక్కీ మౌస్ థీమ్లో తీసుకుందామనేసి సేమ్ అవుట్పుట్స్ అలానే వచ్చింది, సేమ్ ఎలా ఉండిందో అలా. బట్ ఇంకా కొంచెం డెకరేషన్ అయితే చేయాల్సింది, బట్ టైం లేదు, హడావిడి అయిపోయింది. ఇంట్లో అందరూ దగ్గర వాళ్ళని పిలిచామన్నమాట. సో ఇంట్లోనే చేసుకున్నాము. యశ్విక ఫ్రెండ్స్, మా దగ్గర రిలేటివ్స్, మా అమ్మ వాళ్ళు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అంతే అనమాట. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంతే, ఎవరిని పిలవలేదు. కొంచెం హెక్టిక్ షెడ్యూల్తో ఫస్ట్ బర్త్డే అనేది ఇలా చేసామన్నమాట. బట్ హ్యాపీ, అందరూ వచ్చారనమాట పిలిచిన వాళ్ళంతా. సో పిల్లలందరూ, పిల్లలే కదా బర్త్డే అంటేనే పిల్లలే గోల. సో పిల్లలందరినీ పిలిచామన్నమాట. వీళ్ళందరూ యశ్విక ఫ్రెండ్స్, ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరినీ యశ్విక బాగా మిస్ అవుతోంది. ఎంత మిస్ అవుతుందంటే డైలీ ఒకసారి అడుగుతుంది. ఎందుకంటే ఈవినింగ్ ఎవ్రీడే వెళ్ళి ఆడుకునేదనమాట. అందుకనేసి బాగా మిస్ అవుతుంది. మా వాడైతే జనాలందరినీ చూసేసి ఫుల్ క్రాంకీ అయిపోయాడు ఈవినింగ్ టైంకి. మార్నింగ్ అంతా బాగా ఆడుకున్నాడు, ఈవినింగ్ అయ్యేసరికి ఇలా క్రాంకీ అయిపోయాడు. ఎప్పుడు మామూలుగా నేను ఇంట్లో కెమెరాతో తీస్తేనే అంత బాగా నవ్వుతా అలా ఫోటోలు తీసుకునేవాడు. ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో జనాలు అందరూ ఎత్తుకొని అలా చేసేసరికి కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. తర్వాత కొంచెం సెట్ అయినాడు. ఇంకా కేక్ మీద పెట్టేసి క్యాండిల్ ఊతే కూడా గట్టిగా ఏడ్చేసాడు. ఆ వీడియో అంతా వెళ్ళిపోయింది. వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాం కానీ అది కెమెరా ఆఫ్ అయిపోయింది. సో ఇంకా అంతా ఫొటోస్ వాళ్ళని పిలిచాము, ఫొటోస్ తీశారు. మొబైల్లో అయితే వీడియో ఏం తీయలేదు, జస్ట్ కొంచెం వీడియో అయితే ఉంది. ఇంకా అన్నీ ఆల్బమ్ ఫొటోస్ అన్నీ వచ్చిన తర్వాత పెడదామనేసి అట్లా పెట్టామన్నమాట. తర్వాత అందరికీ భోజనాలు అవి కూడా అరేంజ్ చేసాము. వచ్చిన వాళ్ళకి అందరికీ కేక్, సమోసా, ఇంకా భోజనాలు అవి కూడా పెట్టాము, కూల్ డ్రింక్స్ అవి. ఇది వచ్చేసి హ్యాపీ ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ అనమాట. ఈ ఆల్బమ్ కోసమే ఈ వీడియో అనేది చేయలేదు, అన్నీ ఒకటే దాంట్లో పెడతాము, మాకు ఒక మెమరీ లాగా ఉంటుందనేసి. మేము హేత్విక్కి 1 year ఫస్ట్ బర్త్డే ముందే మదనపల్లిలో ఒక చిన్నది ఫోటోషూట్ అనేది చేయించామన్నమాట. వాడు ఆ రోజు కూడా అది వచ్చేసి ఏసీ ఫోటోషూట్, అది అక్కడ అన్ని థీమ్స్ బేస్డ్ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకు మాత్రమే ఉండేది, చాలా బాగుంటుంది అసలు. బట్ ఇప్పుడు ఎత్తేసారు, అది కరోనా అప్పుడు పెట్టారంట. ఆ అబ్బాయి కొంచెం జాబ్ ఏదో చేస్తున్నాడు అనేసి మా హెత్విక్ ఫోటోషూట్ తర్వాత ఒక 2-3 అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి అప్రోచ్ అయ్యాను. చాలా బాగా తీశారు, చాలా బాగుండి వచ్చింది కూడా. థీమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ మేము వెళ్ళిన రోజు ఆ అబ్బాయి మాకు అవైలబిలిటీ లేకపోవడము, ఆ రోజు అక్కడ ఏసీ అనేది పని చేయకపోవడము కొంచెం వాడు అనీజీగా అనిపించింది. కానీ తర్వాత బాగా తీర్చుకున్నాడు. ఇవి వచ్చేసి బర్త్డే రోజువి. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్ అనేటివి ఇక్కడ యాడ్ చేశారు ఆల్బమ్లో. మా ఆయన కొలీగ్స్, ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు డెకరేషన్లో కానీ, ఇంకా భోజనాలు అవి పెట్టడం కానీ మేము అనమాట. సో ఇవన్నీ ఒక మెమరీ లాగా ఉంటాయనేసి నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. చాలా బాగా హ్యాపీ అనిపించింది 1 year తర్వాత అప్లోడ్ చేయడానికి రీజన్ ఇది వచ్చేసి ఎగ్ బేస్డ్ అనమాట. అందులో పడుకోబెట్టింది, ఎంత క్యూట్గా పడుకున్నాడు మా హేతిక్. ఇవన్నీ వచ్చేసి చోటా భీమ్ ఫోటో షాప్ అనేసి ఇన్స్టాగ్రామ్లో చూసి నేను మదనపల్లిలో తీయించాను. చాలా బాగా వచ్చాయి, చాలా థీమ్స్ ఉన్నాయి అసలు. రీజనబుల్ ప్రైస్కే తీశారనమాట. తిని వచ్చేసి మా తమ్ముని కొడుకు, ఇద్దరు 4 months గ్యాప్. ఇలా ఫొటోస్ అవి తీయించాము, అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను నేను. ఫోటోషూట్ తీయించినవి, ఇంట్లో బర్త్డేవి, ప్లస్
మా కజిన్ పెళ్ళయింది, అవి దాంట్లో ఇంపార్టెంట్ ఉన్నవన్నీ. ఇది వచ్చేసి అక్కడ ఫోటోషూట్లో తీసింది. చాలా చాలా థీమ్స్ ఉంటాయి. కేక్ స్మాష్, ఇంకొచ్చేసి పోలీస్ స్టేషన్, ఇట్లా జీప్ ప్లస్ కుకింగ్ థీము, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. బీచ్ థీము, ఇట్లా చాలా బాగున్నాయి. ఎవరైనా ఉండింటే తీసుకోండొచ్చు, బట్ అబ్బాయి జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడనమాట. మనకి కాంప్లిమెంటరీగా ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారు మాకు. చాలా బాగా అనిపించింది నాకైతే. వాడికి ఫోటోషూట్ తీయించినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంత రీజనబుల్ ప్రైస్లో అన్ని థీమ్స్ మనము ఒకదానికి ఒక సెటప్ చేసుకోవాలంటేనే టైం పడుతుంది. అలాంటిది అన్ని థీమ్స్ ఒకే దాంట్లో చేయించారనమాట. దానికి హ్యాపీ అనిపించింది. ఇంకా అన్ని ఫొటోస్ ఇలా మిక్స్ చేసి పెట్టేశాను. బర్త్డేవి ప్లస్ ఫోటోషూట్వి అన్నీ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది అడిగారనమాట బర్త్డే వీడియో పెట్టమనేసి. నాకు కుదరడం లేదు. ప్లస్ మిడిల్ ఆఫ్ ద ఆఫ్టర్ లాంగ్ టైము ఈ ఆల్బమ్ రావడము తెలిసిందే కదా. ఫోటోషూట్ వాళ్ళు మనకి అడుగుతూనే ఉన్నాయి, ఇవ్వరు. వాళ్ళకి అప్పుడు మ్యారేజెస్ అవి ఉండి తర్వాత లేట్గా ఇచ్చారు. సో తర్వాత అప్లోడ్ చేద్దామనేసి. ఇంకా ఇది వచ్చేసి బీచ్ థీమ్ లాగా అన్నీ అక్కడే ఇస్తారు వాళ్ళు, కాస్ట్యూమ్స్ కూడా. కాకపోతే నేను తీసుకెళ్ళాను అనమాట. కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే మేము వాడాము. మిగతా అన్ని బట్టలు కూడా నేను తీసుకెళ్ళాను అనమాట. దీనికి వేస్తే బాగుంటుంది అనేసి. ఇంకా ఇలాంటివి కూడా మదనపల్లిలో కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే వెళ్ళి షూట్ చేయించుకోవచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి. ఇవే కదా మనకు మెమరీగా ఉండేది. సో ఎవరికైనా నచ్చితే ఇలాంటివి ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగుంటుంది. చాలా చాలా బాగా వచ్చినాయి వీడియో కూడా. ఆల్బమ్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు చాలా బాగా తీశారు. సో ఇదన్నమాట మా బాబు ఫస్ట్ బర్త్డే వీడియో వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాను నేను. ఏమనుకోవద్దండి, జస్ట్ నా మెమరీ కోసం అనేసి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సెకండ్ బర్త్డే అప్పటికి. మా వాడికి అందరూ విష్ చేయండి. వాడు హెల్తీగా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలనేసి విష్ చేయండి. మీ అందరి విషెస్ వాడికి ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ వరకు వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా హేత్విక్ని బ్లెస్ చేయండి. వాడిది సెకండ్ బర్త్డే వస్తుంది. ఈరోజు సెకండ్ బర్త్డే వాడిది. బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ మై వీడియోస్. చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. నాకు ఎంత హెక్టిక్గా ఉన్నా కొంతమంది చెప్పే మోటివేషన్ వల్ల నేను ఎలా టైం తీసుకొని వీడియోస్ అనేటివి రికార్డ్ చేసినవి వాటిని ఎడిట్ చేయడానికి టైం ఉండదు. బట్ అలాగా చేస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. కొంతమంది అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా తీస్తారు, కొంచెం ఇంట్రెస్టెడ్గా పిల్లలు ఎంత క్యాప్చర్ చేస్తారు అట్లా అనేసి. అలాంటివి విన్నప్పుడు నాకు ఇంకా చేయాలి అనిపిస్తుంది. నా టైం అంతా ఎక్కడికే ఎడిటింగ్ టైం పోతుంది. టైం అస్సలు ఉండట్లేదు. మా వాడు కొంచెం పెద్దోడైనాడు కదా, అసలు నిద్ర టైమింగ్స్ అనేటివి తగ్గించేశాడు. వాడు నిద్రపోయే టైంలోనే నేను ఏదైనా చేయాలి, ఇంట్లో పని అయినా కానీ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయినా కానీ. వాడు మేలుకున్నప్పుడు అస్సలు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు సౌండ్స్. సో నేను రికార్డింగ్ అనేది ఏం చేయలేను అనమాట. అందుకనేసి ఈ మధ్య వీడియోస్ చాలా తగ్గిపోయినాయి అనమాట. అప్పుడప్పుడు వాడి నాటి థింగ్స్ అవి పెడుతుంటాను షార్ట్స్లో. మీకు ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. మా హేత్విక్వి, యశ్వికవి స్పెషల్ మూమెంట్స్, మా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అవి అప్డేట్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.